వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. నిన్న ఈ మధ్య చాలా రోజుల తర్వాత లెవన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమైనటువంటి లెవన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడే లెవన్ రెడ్డి నిన్న ఒక రౌడీలాగా వీధి ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాదండి, వీధి రౌడీలాగా నిన్న ప్రవర్తిస్తూ ఒక ప్రెస్ మీట్ చూశాను. ఎంత ఘోరంగా ఉందంటే మెడికల్ కాలేజీలకి ఎవరైనా టెండర్లు వేస్తే రేపు మేము వస్తాము, అన్నీ క్యాన్సిల్ చేస్తాము, జాగ్రత్త అని బెదిరించడం చూస్తే నువ్వు ఎక్స్సీఎంవా ప్రజెంటు పచ్చి రౌడీవా అని అడుగుతున్నా. నీ అప్పుడేం చెప్పావు? నేను 15 మెడికల్ కాలేజీలు కడుతున్నాను, అందరికీ సీట్లు ఇస్తాం, వైద్యులు తయారు చేస్తాం, ఎన్నో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని అబద్ధాలు పూసింది నువ్వు కాదా అని అడుగుతున్నా. 5 కాలేజీలకే పరిమితమైన నువ్వు 10 కాలేజీలకి పునాదులతో ఆగిపోయినాయి. ఆ 10 కాలేజీలో ఎందరో డాక్టర్లు తయారు చేయాలని, ఎంతోమంది నిరుద్యోగ యువతకి అక్కడ ఉపాధి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక పీపీపీ మోడల్లో దాని టెండర్లు ఆహ్వానించారు. తప్పేంటి అని అడుగుతున్నా. నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి పారిపోతే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ఆయనగా, ఒక పెద్దన్నగా, ఒక తండ్రిగా ఈ రాష్ట్రాన్ని ఒక పరిపాలన గాడిలో పెట్టేటటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన జంకకుండా ఏమి లేకపోయినా 5 సంవత్సరాలు భారతదేశంలో ఎక్కలేని విధంగా ఒక రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఏకైక నియంత పరిపాలకుడు నువ్వా చంద్రబాబు విమర్శించేది? నువ్వా అని అడుగుతున్నా. ఏం పీపీ వాళ్ళు పిలిస్తే తప్పేంటి? రేపు పొద్దుట నేను వస్తా, ఎల్లుండి వస్తా, మొన్నాడు వస్తా. ఏడకొస్తారా? ఏడకొస్తావా నువ్వు? అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు, అది నీ పగటి కలలేను. అయితే చంద్రబాబు, పవన్, అచ్చెన్నాయుడు ముగ్గురంట. ఇంతకు చంద్రబాబు ఒకటే అనేవాడు. ఈ ముగ్గురు బాయిలో దూకండి, చావండి. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలకి ఎన్ని వేల బావులు తవ్వించాలంటే, దూకాలంటే ఈ రాష్ట్రంలో ఉండే బావులు చాలు, వేల బావులు తవ్వించాలా. జగన్, నువ్వు చేసిన రౌడీజానికి, నువ్వు చేసిన అవినీతికి, నువ్వు చేసిన అక్రమాలకి వేల బావులు ఈ రాష్ట్రంలో తవ్వించాలి. అటువంటి నికృష్ట పాలకుడు నువ్వా చంద్రబాబు నాయుడు బావిలో దవ్వమనేది? అనంతపురం సభ లక్షలాది మందితో కలకల్లాడితే ఒక సభ వస్తే, మహిళలు, యువత ఉరకలేస్తూ వస్తే, సూపర్ 6 సూపర్ హిట్ అంటా వస్తే నువ్వు సూపర్ ఫ్లాప్ అంటావా? అసలు నువ్వు ఎక్కడ ఉన్నావా? బెంగళూరులో ఉన్నావా, హైదరాబాద్లో ఉన్నావా? నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్లో పత్రికలు చదివి ఆ రాష్ట్రమే ఆంధ్ర అనుకొని ఆంధ్రాలో అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నటువంటి ఒక పనికి మాలిన ఎక్స్ ముఖ్యమంత్రి నువ్వు. తెలంగాణ పేపర్కి ఆంధ్ర పార్టీకి సంబంధం ఏంటి? నువ్వు చదివే తెలంగాణ పత్రికలు, మరి ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు. మరి ఈరోజు చూస్తే రైతులకి హీరో ఇవ్వటం లేదు, ఎక్కడ ఇవ్వలేదు. కుప్పంలో అందలేదన్నావు, రా దమ్ముంటే రా. నెల్లూరులో అందలేదన్నావు, దమ్ముంటే రా. శ్రీకాకుళంలో అందలేదన్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? చేతగాని ఒక ముఖ్యమంత్రి ఈరోజు సూపర్ 6 కాదు, సూపర్ 6లో లేనివి కూడా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు సంవత్సరానికి వేస్తున్నాడు. అదే రకంగా అంగన్వాడీలకి గ్రాట్యుటీ ఇస్తున్నాడు. ఎన్ని సూపర్ 6లో లేవు. అయినా కూడా ప్రజలు ఇబ్బందులు ఉండకూడదు, కేంద్రంతో ఒప్పందం చేసుకొని పేదవారికి ఖర్చులు తగ్గించి వాళ్ళని లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీ కూడా ఎత్తివేయడం జరుగుతుందని చెప్పి పండగకి తెలియజేస్తా ఉన్నారు. ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబును పట్టుకొని బావులో దూకు,
ఏమన్నా అర్థం ఉందండి? ఇప్పుడు మెడికల్ కాలేజీలు పెట్టి ఒక పీపీపీ మోడల్ పెడితే ఖబర్దార్ ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే ఎవరైనా కూడా టెండర్లు వేస్తే నేను రాగానే రద్దు చేస్తా. ఏంటండి ఇది? ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని అడుగుతున్నా. ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్నావు. రాష్ట్రంలో రౌడీజాన్ని పెంపొందించింది నువ్వు. ఈ రాష్ట్రంలో నీ పార్టీ తలుపులు వేసుకొని పోయింది. నీ పార్టీ లేదు. కేవలం అక్కడక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఒక అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నావు. నీ బతికే అబద్ధాలు బతికైపోయింది. నీ పార్టీ నాయకులు ఒక్కరు లేరు. అందరు కేర్ ఆఫ్ ఆయా ప్రాంతాల జైళ్ళు. నీ పార్టీ నాయకులతో జైళ్ళు నిండిపోయినాయి. నెల్లూరు నుంచి చూసుకుంటే నువ్వు చూస్తే పూర్తి రౌడీల పార్టీ. నెల్లూరు నుంచి చూస్తే నన్ను సంపాలని చూసావు. నీ మంత్రి, ఆనాటి మంత్రి, ఆయన తమ్ముడో ప్లాన్తో చావు తప్పి నా మీద హత్యాయత్నం జరిగింది. అట్లా రాష్ట్రం అంతా హత్యలు చేసి ఎన్నో కేసులు పెట్టించినటువంటి ఒక రౌడీ ఎక్స్ ముఖ్యమంత్రి నువ్వు పట్టుకొని అటర్ ఫ్లాప్ అయిపోయింది సభ అన్నంత మాత్రం అటర్ ఫ్లాప్ కాదు. ఏ పత్రిక చూసినా లక్షలాది మంది కడుతున్నారు. యువకులు, మహిళలు కేరింతలు కొడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే జై కొడుతున్నటువంటి పార్టీ, భారతదేశంలో ఏకైక పార్టీ కూటమి పార్టీ. మరి చంద్రబాబు బాబుని ఎందుకు దోవాలి? పవన్ కళ్యాణ్ ఎందుకు దూకాలి? అచ్చెన్నాయుడు ఎందుకు దూకాలి? నువ్వు దూకవా? నీ అమ్మ బడవా, నువ్వు దూకు. నువ్వు చేసిన అరాచకాలకి ఎన్ని బావులు దోవాలా? ఎన్ని బావుల్లో దూకుతావు? నువ్వు దూకవా? శనిపోద్ది రాష్ట్రానికి. ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు, నువ్వు ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తే సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు రాజధాని లేకుండా నడిపినటువంటి సిగ్గులేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వా మా పార్టీని విమర్శించేది? ఈరోజు ఆంధ్రులు గుండె మీద చేసుకునేటట్టుగా ఈరోజు రాజధాని తయారు చేస్తున్నావు. దానికి నారాయణ గారిని ఇన్ఛార్జిగా వేశారు. బ్రహ్మాండంగా తయారవుతుంది ఈనాడు. అది చూసి నేర్చుకో. నేను ఒకటి అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీ పార్టీ వాళ్ళు అందరూ చేరిపోయారు ఇక్కడ, ఆడెవరు లేరు నాయకులు. మిగతా వాళ్ళు చూద్దామంటే జైల్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. నువ్వు పని చేయి, చంద్రబాబు కాళ్ళు పట్టుకొని నువ్వు కూడా మా పార్టీలోకి వచ్చేసి ఏదో క్షమించా, ఇంకా తప్పులు చేయనని నువ్వు కూడా చేరిపోను. ఎటో బాలకృష్ణ అభిమానివి, కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడివి. ఎందుకు బాలకృష్ణ గారిని చంద్రబాబు కాళ్ళు పట్టుకొని నువ్వు కూడా చేరిపో. లేకుంటే నిన్ను, నీ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజలు అడ్రస్ ఉండీరు. ఈ రాష్ట్రంలో ఇంకా నీ పార్టీ ఉండదు. ఏదో నీకు నచ్చిన 4 మీడియాలు పెట్టుకొని 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం ప్రజలు నమ్మరు. నీ తప్పుడు మాటలు, నీ రౌడీజం మాటలు తగ్గించుకోకపోతే నీకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.